నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాము దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే కువైట్లో భారీ అగ్ని ప్రమాదం 50 మంది భారతీయుల దుర్మరణం మరో 30 మంది గాయాలు 7గురి పరిస్థితి విషమము మృతులంతా మలయాళీ తమిళులే వాళ్ళంతా ఎన్బిటిసి కార్మికులే ఆరంతస్తుల భవనంలో తెల్లవారుజామున వ్యాపించిన మంటలు గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం నిద్రలోనే అనంతలోకాలకు 35 మంది మున్సిపాలిటీ అధికారుల సస్పెన్షన్ ఘటనపై మోదీ దిగ్భ్రాంతి 2 లక్షల మృతుల కుటుంబాలకు ఇస్తున్నారు తెలుగు వారంతా క్షేమం తెలంగాణ నుంచి ఎక్కువ మంది తెలంగాణ ఉద్యమంలో కూడా బొగ్గుబాయి దుబాయి బొంబాయి ఇది ఒక నినాదంగా మారిపోయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వెళ్ళేటువంటి వాళ్ళు మీకు విదేశాలకు వెళ్ళే అమెరికానో లేదంటే యూరప్ కంట్రీస్కో మిగిలినటువంటి దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళంతా కార్మికులు కాకుండా ఉద్యోగం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కానీ అదే దుబాయ్ కానీ కువైట్ కానీ మిగిలినటువంటి ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా పొట్టకూటి కోసం వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది కొంత 5వ తరగతి 10వ తరగతి లోపు చదువుకున్నటువంటి వాళ్ళు చాలా చిన్న చిన్న లేబర్ పనులు చేసేటువంటి కార్మికులు వాళ్ళంతా అక్కడ ఉండేది దీనికోసమే దుబాయి బొంబాయి బొగ్గుబాయి అనేటువంటి నినాదంతో తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణకు ఒక ఎన్ఆర్ఐ పాలసీ ఇవ్వాలి అనేటువంటిది ఇది ఒక్కటే కాదు ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది అందులో తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎవరు లేరు మిగిలిన చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా భారతీయులే భారతదేశానికి ఒక ఎన్ఆర్ఐ పాలసీ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్ఆర్ఐ పాలసీ 10 ఏళ్లుగా ఎందుకు పెట్టలేదు గల్ఫ్ కార్మికులకు సంబంధించి ఇవాళ అందులో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే ఆ తెలంగాణ వాళ్ళు ఉంటే ఉండేటువంటి పరిస్థితి ఏమిటి ఇదే కాకుండా రోజువారీగా కూడా అక్కడ అనేక కారణాల చేత అనారోగ్యంతోటో లేదంటే ఇంకొక కారణం చేతనో యాక్సిడెంట్ల రూపంలోనో ఏదైనా ప్రమాదవశాత్తు అక్కడ మరణించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చేయాలి ఒక ఎన్ఆర్ఐ పాలసీ ఉంటే అసలు తెలంగాణ నుంచి ఎంతమంది విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనికి వెళ్ళినటువంటి వాళ్ళదేంటి వాళ్ళంతా కూడా దొంగ వీసాలతోటి దొంగ పాస్పోర్ట్లతోటి పంపించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి విజిటింగ్ వీసాతోటి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోకపోతే ఇవన్నీ అంటే ప్రభుత్వం తరపున ఎంతమంది వెళ్తున్నారనేటువంటి లెక్క ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారు విజిటింగ్కి ఎంతమంది పోతున్నారు ఎంతమంది వస్తున్నారు పూర్తి స్థాయిగా అక్కడ ప్రక్షాళన చేయకపోతే ఇగో ఖచ్చితంగా పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఈ ఎంబసీలో లేదంటే మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయం ఏర్పాటు చేసుకోకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటి ఒకవేళ పొరపాటున ప్రమాదవశాత్తు గల్ఫ్ దేశాలలో ఎవరైనా చనిపోతే ఎంపీల దగ్గర ఎంపీల లెటర్ల కోసము ఎంపీలతోటి మాట్లాడడం కోసము ఆ కుటుంబాలు పడేటువంటి నరకయాతన అంతా ఇంత కాదు వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకునేంత వరకు ఏదైనా ప్రమాదం జరిగితే ఏదైనా మంచి జరిగితే చెడు జరిగితే ఎంపీల ద్వారా దుబాయ్లో ఉండేటువంటి వాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి సంఘాలు చాలామంది పాపం అక్కడ ఉండేటువంటి వాళ్ళు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కొంత సాయం చేస్తారు కానీ ఎంత సాయం చేసినా ప్రభుత్వం తరపున ఒక విధానం పెట్టి కొన్ని పాలసీలు పెట్టి ఎన్ఆర్ఐ పాలసీ పెట్టడం ఒకటి ప్లస్ గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళ కోసము వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళకు ఎల్ఐసి లాంటివో ప్రత్యేకమైనటువంటి జీవన జ్యోతి బీమా పథకాలు ప్రత్యేకమైనటువంటి ఏమైనా ఉండాల్సిందే కదా వాటి పట్ల ఎందుకు శ్రద్ధ వహించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఏంటి అక్కడికి వెళ్ళి 20,000కో 30,000కో 40,000కో ఏళ్ళ కొద్దీ కుటుంబాన్ని వదిలిపెట్టి 3-4 సంవత్సరాలు అక్కడనే ఉండి 4-5 ఏళ్ళకు ఒకసారి దేశానికి వచ్చి కుటుంబంతో గడపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది కొద్దిమంది కొంత తెలివిగా ఉన్నటువంటి వాళ్ళు కుటుంబాలను తీసుకుపోవడమో లేకపోతే 6 నెలలకో ఏడాదికి వచ్చేటువంటి కొంత జీతం మెరుగ్గా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి వేరు కానీ పోయినటువంటి దాంట్లో 80% మంది సాధారణ కార్మికులుగా అక్కడ పనిచేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం కదా దానికి సంబంధించి సో తెలంగాణకు సంబంధించి గత ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ ఇవ్వడంలో విఫలమైంది ఇప్పటి ప్రభుత్వమైనా సరే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి
వలస కార్మికుల కోసము ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ పాలసీని ఏర్పాటు చేస్తుందా లేదా, లేకపోతే ఇక మళ్ళా దూపైనప్పుడు బాయి దూకున్నట్టుగా మళ్ళీ ఏదో ప్రమాదం జరిగి ఏదో జరిగినప్పుడు అప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఆందోళన జరిగితే నిజామాబాదు కరీంనగర్ ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, కానీ కొన్ని ప్యాకెట్లలో విపరీతంగా పోతుంటారు. ప్రతి ఇంటికొకళ్ళు దుబాయ్లో ఉండేటువంటి లేదా గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ కిందనే కొన్ని వేల మంది ఉన్నారు. అక్కడ వేల మంది పాత కరీంనగర్ జిల్లా పాత నిజామాబాద్ జిల్లా నుంచి కొన్ని వేల మంది అక్కడ గల్ఫ్ దేశాల్లో ఉపాధి నిమిత్తం పోయినటువంటి వాళ్ళ కోసం ఎవరు మాట్లాడతారు? ఏవో కొన్ని సంఘాలు ఉంటాయి, అవి బీజేపీ పార్టీకి కొంతమంది, కాంగ్రెస్ పార్టీ కొంతమంది అనుబంధంగా ఉంటారు, లేదంటే టీఆర్ఎస్ పార్టీ కొంతమంది ఉంటారు అనుబంధంగా ఉంటారు. ఏం సాయం చేసినా ఒక ప్రభుత్వం సాయం చేసినట్టుగా ఉండదు కదా. ఎన్ఆర్ఐ పాలసీ ఏమైంది? గతంలో ఇదే శ్రీధర్ బాబు అంతకుముందు 2009లో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ కోసం మాట్లాడారు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి సర్కారు గత టీఆర్ఎస్ సర్కారు చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకొని ఒక ఎన్ఆర్ఐ పాలసీ పెట్టి గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి కొన్ని నిబంధనలు కొన్ని పాలసీలు పెట్టి వాళ్ళను ఆదుకోకపోతే, ఆ కుటుంబాలను ఆదుకోకపోతే, ఆ కుటుంబాల పరిస్థితులు వాళ్ళ గ్రామాల్లో ఎట్లుండైనటువంటి దానిపైన కూడా అంచనా వేయకపోతే పరిస్థితులు చిన్న భిన్నమైతే ఇగో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి వాళ్ళ పరిస్థితి, ఆ కుటుంబాలను ఆదుకునే వాళ్ళు ఎవరు దిక్కులేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాయి. ఆ కుటుంబాలు ఒక ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకంటే ఏండ్లకేళ్ళు 10-20 ఏళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు అయితే చిన్న భిన్నమవుతున్నాయి అనేక కారణాల చేత. దానిపైన ఎన్ఆర్ఐ పాలసీ పెట్టకపోతే ఇగో ఇదంతా కూడా ఇదే పరిస్థితి వస్తుంది, ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది.